సోరియాసిస్, ఎగ్జిమా ఈ పేరు చెప్పగానే చాలామంది భయపడతారు. నిజానికి ఇది సాంఘికంగా ఒక రకంగా అవమానంగా భావిస్తారు. ఎందుకంటే ప్రతి మనిషి అందంగా ఉండాలని కోరుకుంటాడు. అందంగా లేకపోయినా పర్లేదు, ఉన్నదున్న చాలు. కానీ వికృతమైన రూపం ఉంటే సమాజంలో ఒక రకమైన అవమానానికి గురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి సోరియాసిస్ అనేది చర్మవ్యాధులు వచ్చినప్పుడు వాళ్ళు సోషల్ ఇన్సల్ట్కి గురైన సందర్భంలో వాళ్ళు మరింత వేదనకు గురవుతారు. అలా అని దీన్ని తగ్గించడానికి ఏంట్రా పరిష్కారం అంటే, బయటికి వెళ్తే శూన్యం కాకపోగా ఇంకా ఎదురు పెంచి పోషించే నీచమైన స్టెరాయిడ్లు కొట్టి తాత్కాలికంగా హైడ్ చేస్తారు. తగ్గినట్టు తగ్గుతాయి, దెబ్బకు మళ్ళీ పెరిగిపోతాయి, దానికంటే ఉధృతమైన స్థాయిలో వస్తాయి. నిజానికి పొరపాటు కూడా తగ్గవు. దీనికి అసలు సొల్యూషన్ కూడా లేదు. ఇంటర్నేషనల్గా జరిగిన అనేక కాన్ఫరెన్స్లో దీని గురించి చర్చించి ఇది శాశ్వత పరిష్కారం ఏం లేదు, అది తగ్గదు, ఇలానే ఉంటుంది, ఈ టైప్ కంక్లూజన్లు ఇచ్చారు. నిజానికి దానికి అంత సీన్ లేదు, ఏమాత్రం సీన్ లేదు. మన డైట్తో సోరియాసిస్ కానీ ఎగ్జిమా లాంటి ఆఫ్టర్ ఆల్ చాలా సింపుల్గా ఊహాతీతంగా అద్భుతంగా తగ్గిపోతాయి. సోరియాసిస్ అండ్ ఎగ్జిమా ఒళ్ళంతా స్ప్రెడ్ అయి ఉన్న ఒక బాబు ఫోటోలు, అంటే వివరాలు చెప్పలేదు, వివరాలు చెప్పడం కుదరదు. ఒక బాబు పిక్చర్స్ ఉంటాయి చూడండి, ఎంత దీంట్లో వెళ్ళిన స్టేజ్ దగ్గర నుంచి మన డైట్తో సింపుల్గా ఏ రకంగా బయటకు వచ్చేసారు ఒకసారి చూడండి. ఇంత క్రానిక్ ఇది అనేక హాస్పిటల్కి వెళ్ళినా అవ్వనై, అసలు ఎవరో మా వల్ల కాదని అన్ని విభాగాలను చేతులు ఎత్తేసిన తర్వాత ఫ్యామిలీ అంతా కుంగిపోయిన టైంలో ఆన్లైన్లో చెప్పి చేయించాం. దానికి ఏ రకంగా ఎంత స్పీడ్గా ఎంత అద్భుతంగా తగ్గి ఈ రోజుకి అలా నిలబడి ఉందో మీరు గమనించవచ్చు. అట్లనే మరొక పిక్చర్ కూడా, ఒక పెద్ద ఆయన దాదాపు సుమారు కొన్ని దశాబ్దాల పాటు సఫర్ అయినాయి. ఎలా ఉన్నాయి వన్ బై వన్ చూడొచ్చు. బిఫోరు ఆఫ్టర్ మీద ఉంటే చూడండి, మీరు పక్కన తేడా చూస్తే మీరు గమనించవచ్చు. ఇది పామ్ సోరియాసిస్. డైట్ మొదలు పెట్టక ముందు ఎలా ఉంది, నెల రోజుల తర్వాత ఎలా ఉంది, అలానే 60 రోజుల తర్వాత చూడండి, ఏ విధమైన ఇది లేదు, క్లియర్ అయింది. దాదాపు అనేక సంవత్సరాల నుంచి సఫర్ అయింది, ఎన్ని మందులు వాడిన తగ్గింది, డైట్ చేస్తే ఎంత అవలేలుగా తగ్గుతుందో మీరు చూడండి. ఇంకా కొన్ని చూడండి టెస్టిమోనియల్స్, కాళ్ళ మీద కానీ పొట్ట మీద కానీ ఉన్న టెస్టిమోనియల్స్. ఇంకా కొన్ని చూడండి టెస్టిమోనియల్స్, అరికాళ్ళల్లో ఉన్నాయి కూడా చూస్తున్నారు. అసలు ఏంటి సోరియాసిస్ నిజానికి అందరూ భావిస్తున్నట్టు చర్మవ్యాధి అనుకోవటం తప్పు. చర్మంతో కాకతాళీయంగా ఉన్న సంబంధమే తప్ప చర్మానికి సంబంధించిన వ్యాధి కాదు. ఇది ఇమ్యూనిటీకి సంబంధించిన ఇష్యూ. ఇది కేవలం ఎప్పుడైతే ఇమ్యూనిటీ పడిపోయిందో మన శరీరంలో ఇమ్యూనిటీకి ఒక సిగ్నలింగ్ వ్యవస్థ ఉంటుంది. ఈ సిగ్నలింగ్ వ్యవస్థ ఎప్పుడైతే మనం ఈ చెత్త ఫుడ్స్ పెట్టి, అంటే ఈ గవర్నమెంట్ వచ్చేసిన ఆంబోతుల్లాగా వదిలిన ప్యాకెట్ రిఫండ్ ఆయిల్, మన సినిమా స్టార్లు అడ్వర్టైజ్మెంట్ చేసే రిఫండ్ ఆయిల్, కెమికల్ ఉప్పులు, ఈ పురుగు మందుల కారాలు, అట్లనే కార్బైడ్ పళ్ళు, కెమికల్ కలిపిన పాలు, ఇలాంటి చెత్త అంతా ఎప్పుడైతే తీసుకుంటున్నామో ఆటోమేటిక్ ఇమ్యూనిటీ పడిపోతుంది. అప్పుడు పడినప్పుడు మన శరీరంలో ఉండే సిగ్నలింగ్ వ్యవస్థ, ఇమ్యూనిటీ సిగ్నలింగ్ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. నిజానికి ఏం జరుగుతుందంటే, శరీరం రక్షణ విధుల్లో భాగంగా ఒక రకంగా చెప్పాలంటే, మనకు దెబ్బ తగిలింది అనుకోండి, ఆ దెబ్బ తగిలినప్పుడు అక్కడ వెంటనే ఒక వాపు వస్తుంది. ఏంటి ఆ వాపు? వెంటనే ఆ దెబ్బ ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా దాన్ని ఒక ప్రొటెక్షన్లో ఉంచడం కోసం ఇమ్యూనిటీ సిస్టమ్ అక్కడికి తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్ని డంప్ కొడుతుంది. అందుకే చూడండి, ఇప్పుడు ఏలు కట్ అయింది అనుకోండి, అక్కడ వాపు వస్తుంది మనకు రక్షణగా. అట్లనే గుండెలో కూడా అలా వచ్చినప్పుడు ఆ వాపే ప్రమాదం అయ్యి ఏదైనా ఫ్లేక్లో కట్ అయినప్పుడు అదే ప్రమాదమై చంపేసే సంఘటనలు అది వేరే. సో ఈ వాపు అనేది మన రక్షణ వ్యవస్థలో భాగం. ఈ వాపు ఎక్కడ రావాలి? ఇప్పుడు ఇక్కడ కట్ అయితే ఇక్కడ రావాలి, ఇక్కడ కట్ అయితే ఇక్కడ రావాలి, ఇది ప్రోటోకాల్. కానీ ఇదంతా సిగ్నలింగ్ వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు జరుగుతుంది కరెక్ట్గా. ఎప్పుడైతే ఈ ఇమ్యూనిటీ లోపం కారణంగా సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతింటుందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే రాంగ్ సిగ్నల్ ఇస్తుంది శరీరం. ఇప్పుడు ఉదాహరణకి ఇందాక మీరు ఒక పామ్ సోరియాసిస్ లేదా అరికాల్లోనూ చూశారు సోరియాసిస్. ఇక్కడ ఏమీ లేదు, ఇది కాళ్ళు అనుకోండి, కాల్లో ఏమీ లేదు, చక్కగా మామూలుగా ఉంది. కానీ పొరపాటున శరీరం తప్పుగా అర్థం చేసుకుని ఇక్కడేదో ఉందని భ్రమ కలిగించినట్టు రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. అప్పుడు వెంటనే ఇక్కడికి వైట్ బ్లడ్ సెల్స్ డంప్ కొడతాయి. ఓవర్ ఏ పీరియడ్ అది చర్మాన్ని చీల్చుకుని కొంచెం బయటకు రావటం. ఆ చర్మాన్ని చీల్చుకుని బయటకు వచ్చిన తర్వాత అది మీరు గమనించండి. ఈ సోరియాసిస్ వచ్చినాడు మీరు ఫోటోలో అబ్జర్వ్ చేయండి, కాలు సంబంధించి ఎలా ఉందో, ఆ తెల్లగా పౌడర్లాగా రాలిపోతుంది. ఆ పౌడర్లాగా రాలిపోయింది అంతా ఎప్పటికప్పుడు ఏంటి
మీరు అసలు ఇమ్యూనిటీ ప్రాబ్లం తగ్గితేగా మీరు స్కిన్ ప్రాబ్లం అని స్కిన్కి చూస్తారు, ఆ స్కిన్కి మందులు వేస్తారు స్టెరాయిడ్లు అయ్యి, దానివల్ల ఇమ్యూనిటీ ఇంకా పడిపోతుంది. దానివల్ల సొరియాసిస్ తాత్కాలికంగా వెళ్ళినట్టు అనిపించి మరింత ఉధృతంగా బయటకు వస్తుంది. మీరు అది చూడండి, ఆ పొట్టు రాలినట్టు వస్తుంది. అది చాలా మందులు అదుపు కూడా అవ్వదు. అది రోజు రోజుకి పెరగటం తప్పితే తగ్గదు. ఎందుకని? సిగ్నలింగ్ వ్యవస్థ ఇమ్యూనిటీ వీక్ ఉంది కాబట్టి ఆ సిగ్నలింగ్ రాంగ్ ఉంది, తేడా చూపిస్తుంది. అంటే ఒక కంప్యూటర్ కనుక వైరస్ వస్తే సిస్టంలో ఫిగర్లు ఏ రకంగా తప్పు చూపిస్తుందో, సిగ్నలింగ్ వ్యవస్థ రాంగ్ ఉన్నప్పుడు కూడా అలాంటి తప్పులు జరుగుతాయి. ఎప్పుడైతే కంప్యూటర్కి మన యాంటీవైరసెస్ దాన్ని సరి చేసినప్పుడు మనం కరెక్ట్ ఫిగర్స్ ఎలా చూడగలమో, ఎప్పుడైతే మన డైట్ ద్వారా ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తున్నామో, ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అందులోనూ కొబ్బరి నూనెలో ఉండే మోనోలారిక్ యాసిడ్ సహకారం కూడా ఎంతో ఉంది. ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ బలోపేతం అవటం, ఇమ్యూనిటీ బలోపేతం అయినప్పుడు ఇమ్యూనిటీ సిగ్నలింగ్ వ్యవస్థ కూడా డెవలప్ అవడం ద్వారా అక్కడ ఏమీ లేదు అన్న నిజాన్ని తెలుసుకుని ఆ డంపు కొట్టం అయిపోయిన తర్వాత ఎంత క్లియర్గా తగ్గుతుందో కూడా పిక్చర్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. పామ్ సొరియాసిస్ది చేతిది మీరు చూసుకున్నా, ఇంకోటి చూసుకున్నా ఈ రకంగా జరుగుతుంది. అంటే అన్ని రకాల సొరియాసిస్లు కాదు, కొన్ని రకాల సొరియాసిస్ ఈ రకంగా ఉంటాయి, కొన్ని రకాలు మరో రకంగా ఉంటాయి. సుమారు మనకు తెలిసినంతవరకు ఒక 60 పైన రకాల్లో కూడా సొరియాసిస్లు ఉంటాయి. ఒక్కో దానికి తగ్గడానికి ఒక్కొక్క టైం ఉంటుంది. కొన్ని 10 రోజుల్లో తగ్గిపోయి ఉంటాయి, కొన్ని 15 రోజులు, నెల రోజులు పడతాయి. ఇప్పుడు 30-35 ఏళ్ళ నుంచి సఫర్ అయిన వాళ్ళు కూడా ఇమీడియట్గా ఒక 15 రోజుల నుంచి నెల రోజుల్లోనే మా కొత్త చర్మం వచ్చిందని చెప్పిన కేసులు టెస్ట్ లేవు. డే 1 నుంచి మనకు డైట్ కృష్ణాన్న దొడ్డు అని చెప్పినప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని వేలలో కాదు కొన్ని లక్షల మంది ఉన్నారు సొరియాసిస్లు తగ్గిన వాళ్ళు. సొరియాసిస్ తగ్గటానికి అల్లోపతిలో కానీ లేదా ఆయుర్వేదిక్లో కానీ హోమియో కానీ ఇతర చోట్ల కానీ ఎలాంటి పరిష్కారం లేదు. ప్రపంచంలో ఏ విధమైన పరిష్కారం సొరియాసిస్ విషయంలో కానీ, క్రానిక్ ఎగ్జిమా, క్రానిక్ సొరియాసిస్లో ఎటువంటి సొల్యూషను లేదు. ఈ మధ్య చాలా పెద్ద విద్యావేత్త ఒక ఆయన, ఫారెన్లో చాలా కాలం వర్క్ చేశారు ఆయన అన్నారు, సొరియాసిస్ మీద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి నేను చాలా అటెండ్ అయిన రామకృష్ణ గారు, మీరు చెప్పిన ఫోటోలు చూస్తే వాళ్ళ గుండె అయిపోతుంది. ఎందుకంటే అక్కడ చెప్పిన సిద్ధాంతం వేరు, మీరు చెప్పే సిద్ధాంతం వేరు, వాడికి ఒక్కడ ఫలితం లేదు. వెస్ట్రన్ అంతా భయంకరంగా ఉంది, మన ఇండియాలో చాలా తక్కువ. వెస్ట్రన్ సైడ్ చాలా భయంకరంగా ఉంది స్కిన్ సంబంధించి. ఎందుకంటే అక్కడ సన్ కానీ ఆ కూల్ వాతావరణాల తేడా మూలన కానీ వాళ్ళు తీసుకునే ఫుడ్డు, ఈ డి విటమిన్ అది కూడా చాలా తక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ చాలా లోలో ఉంటుంది. ఎప్పుడైతే డి విటమిన్ లో ఉంటుందో అక్కడ ఇమ్యూనిటీ చాలా లో ఉంటుంది. అంటే అదొక రీజనే, అంటే దాని మూలన కాదు. సో ఇలాంటి అనేక లోపాలు కలవటం వలన బాగా ఉంది. ఆ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నేను నాళ్ళ నుంచి అటెండ్ అవుతున్నాను. అసలు మీ రిజల్ట్ కానీ పెడితే అక్కడ సగం మందికి గుండె నొప్పి వస్తుంది. ఇదేంటి ఇలా కూడా తగ్గుతుందా సొరియాసిస్, ఇంత వేగంగా తగ్గుతుందని అని చాలా ఆశ్చర్యపోయారు. అసలు మీరు డయాబెటీస్, క్యాన్సర్లు లేకపోతే ఇతరత్ర తగ్గుతాయి అనుకుంటున్నారు. వీఆర్కే డేట్లో అద్భుతం ఏంటంటే సొరియాసిస్ తగ్గటం. అసలు ప్రపంచానికి సొరియాసిస్ అర్థం కాలేదంట. నేను చైనాలో కూడా ఇదే చూశాను. చైనాలో కూడా సొరియాసిస్ తగ్గడం పట్ల చాలామంది సైంటిస్టులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. సార్ మీరు క్యాన్సర్ అనుకుంటున్నారు, క్యాన్సర్ ఏముందని పోనీ అటు ఇటు ఏదో అవుతుంది, అది మంచిదే తగ్గితే, కానీ దానికంటే అద్భుతం ఏంటంటే అసలు సొరియాసిస్లు అద్భుతంగా తగ్గుతున్నాయి. సో ఇమ్యూనిటీ మెరుగుపడటం ద్వారా ఎస్పెషల్లీ దానికి కొబ్బరి నూనె పనికొస్తుంది. సొరియాసిస్ డైట్ చేసేటప్పుడు మిగిలిన ఆప్షన్ లాగా నెయ్యిలు వెన్నపూసలు కాకుండా కేవలం కొబ్బరి నూనె మాత్రం వాడాలి. ఒక ప్రోటోకాల్ ఉంటుంది, దానికి అవసరమైతే కొన్ని సప్లిమెంట్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అవసరమైన వాళ్ళకి, లేని వాళ్ళకి అవసరం లేదు. కొన్ని డెఫిసిట్స్ ఉన్న వాళ్ళకి చేయాలి. ఎందుకంటే ఇమ్యూనిటీని బలోపేతం చేయాలంటే శరీరానికి సంబంధించి నార్మల్గా ఎక్కువ మందిలో అనేక రకాలు ఉండే విటమిన్స్, మినరల్స్ ఏదో ఒక డెఫిసిట్ ఉంటుంది. ఆ డెఫిసిట్ని కవర్ చేస్తే కానీ తగ్గదు. ఒక పక్కన ఇమ్యూనిటీ బలం పెంచుతా శరీరంలో ఉండే ఆ లోపాలను మనం అధిగమించినప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. కాబట్టి నార్మల్గా సొరియాసిస్కి నార్మల్గా డైట్తో తగ్గినప్పటికీ తగ్గని వాళ్ళు నేరుగా రామకృష్ణ హెల్త్లో నన్ను కలిస్తే నేను ఇచ్చిన డైట్ ప్రోటోకాల్ కనుక తీసుకుంటే ఖచ్చితంగా తగ్గుతుంది. అసలు సొరియాసిస్ తగ్గడం మంచినీళ్ళు తగ్గినంత పని మన డైట్తో. మళ్ళీ చెప్తున్నా కదా, చిటికేసినట్టు తగ్గిపోతుంది. ఇమేజెస్ చూశారు కదా, ఈ కొన్ని వేల అన్నీ పెట్టలేము, ఎందుకంటే చూడటానికి కొంచెం ఎంబ్రాసింగ్ ఉంటాయి. జస్ట్ మీకు అర్థం కావడం కోసం కొన్ని ఉదాహరణలు ఇక్కడ చెప్తున్నాను తప్ప, నేను అవన్నీ ఇస్తే మీకు సాయంత్రం అవుతుంది అవన్నీ మీరు చూడాలంటే. సో బేసికల్గా అది ఈ ప్రపంచంలోకల్లా సొరియాసిస్ కానీ, క్రానిక్ ఎగ్జిమా, స్కిన్ డిజార్డర్లన్నింటికి కూడా అద్భుతమైన పరిష్కారం ఏదైనా ఉందంటే ఇదే. అట్లానే సొరియాసిస్ ఉన్నాళ్ళు ముఖ్యంగా చేయించుకోవాల్సిన పరీక్ష ఏంటంటే మీరు ఏఎన్ఏ ప్రొఫైల్ కూడా చేయించుకోండి. ఎక్కువ మందికి అనేక ప్రాబ్లంలు ఉంటాయి, ఎంసీటీడీలు కానీ, లేకపోతే లీచన్ ప్లానస్ కానీ, లేకపోతే ఎస్ఎల్ఏలు కానీ, ఇంకా అనేక రకాలు ఆటో ఇమ్యూన్ ఇష్యూస్ ఉంటాయి. ఒక ఏఎన్ఏ ప్రొఫైల్ కూడా హై స్టాండర్డ్ ల్యాబ్లో మీరు చేయించుకుంటే దాంట్లో కనుక మీరు పాజిటివ్ ఉంటే ఆ పాజిటివ్ నెగిటివ్ చేసుకోవాలి. ముఖ్యంగా అల్లోపతి వైద్య ప్రపంచంలో ఎస్ఎల్ఏ గురించి తగ్గించడం అనేది దానికి తెలియదు. మన డైటు ఎస్ఎల్ఏ అనే దానికి కూడా అద్భుతమైన పరిష్కారం.
మన దగ్గర అనేక టెస్టిమోనియల్స్ ఉన్నాయి. అందరికీ చాలా చక్కగా తగ్గుతుంది. అసలు అద్భుతమైన రిజల్ట్స్, ఊహాతీతమైన ఎవరు ఊహించలేనంత అద్భుతమైన రిజల్ట్స్ కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ కొన్ని రిజల్ట్స్ టెస్టిమోనియల్ కింద పెట్టున్నాను, కానీ ఇంకా సబ్మిట్ చేయని కూడా అనేకమైన రిజల్ట్స్ ఉన్నాయి. ఎటువంటి క్రానిక్ ఇలాంటివి అయినా సరే తగ్గటానికి ఆ సూర్యాసిస్సులు కానీ ఎస్ఎల్ఏలతో సహా ఏదైనా సరే తగ్గాలంటే కంప్లీట్ ఒకే ఒక్క మార్గం, ప్రస్తుతం ప్రపంచానికి అందుబాటులో ఉన్న ఒకే ఒక్క మార్గం మన డైట్. నిరభ్యంతరంగా నిస్సందేహంగా ట్రై చేయండి. 100% మీరు ఆ బెనిఫిట్ పొందొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.